హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ కనుక చూస్తే అన్ని స్టేట్మెంట్స్ కరెక్టేనండి. ఈ ప్రతి దాంట్లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉంది, రూరల్ అర్బన్ బాడీస్లో ఉంది, 5th, 6th, 7th షెడ్యూల్ అన్నిటిలోని కూడా మనకి ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4, 5. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ను కూడా చాలా భ్రష్టు పట్టించి విద్యార్థులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో మనం చూసాం. ఎప్పుడో 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కేసు కూడా ఇప్పుడు రద్దయ్యేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంటే, తెలంగాణలో కూడా ప్రతిసారి మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఇటీవల కాలంలో స్టేట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్ గ్రూప్ 1 మీద కూడా 2 సార్లు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి 3వసారి ఎగ్జామ్ చేశారు. అఫ్కోర్స్ ఫైనల్గా రిజల్ట్ ఇచ్చారు, కానీ ఈల్డ్ చేసినటువంటి రిజల్ట్ పైన చాలామంది వ్యక్తులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇటువంటి క్రమంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని పూర్తి స్థాయిలో సంస్కరించాలి అనేటటువంటి ఒక వివాదం లేదా ఒక నినాదం అనేటటువంటిది దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. సో ఇది కరెక్ట్, డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా చేయాలి. సో దీనికి సంబంధించి కనుక మనం న్యూస్లో చూస్తే, వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఈయన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క పాత్ర అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. ఈ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్సే చాలా క్యాపబుల్ అండ్ ఎథికల్ సివిల్ సర్వీసెస్ని బిల్డ్ చేయడానికి, కానీ ఇప్పుడు చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చాలా స్క్రూటినీ అనేటటువంటి జరుగుతోంది, రిక్రూట్మెంట్లో డిలేస్ జరుగుతున్నాయి, వాటి తాలూకా సమగ్రత, వాటికి ఉన్నటువంటి నైతికత ఇబ్బందులో పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో మనము రిఫార్మ్స్ అంటే పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటటువంటిది జాతీయ స్థాయిలో మనకి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఈ జాతీయ స్థాయి లక్ష్యాలకు అనుసంధానించేలాగా ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి. అలాగనే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ సిస్టమ్ మీద ఎవరైతే అభ్యర్థుల ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ అనేటటువంటిది బిల్డ్ అవ్వాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీద నమ్మకం అనేటటువంటిది ఉండాలి. ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కు ఇది వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి అసలు స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ గురించి కొన్ని మనం విషయాలు చూద్దాం. ముందుగా రాజ్యాంగబద్ధంగా చూస్తే ఆర్టికల్ 315, ఆర్టికల్ 323 పార్ట్ 14లో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటటువంటివి రాజ్యాంగబద్ధ సంస్థలుగా మనకి ఏర్పడ్డాయి. ఇవేంటంటే మెరిట్ని ఆధారంగా చేసుకుని నిష్పక్షపాతంగా అలాగే స్వయం ప్రతిపత్తితో స్టేట్ సివిల్ సర్వీసెస్ గాను మంచి మంచి ఆఫీసర్స్ని ఈ యొక్క గ్రూప్ ఏ లేదా గ్రూప్ 1 అని కూడా అంటారు కొన్ని చోట్ల, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి సర్వీసెస్కి రిక్రూట్ చేయడానికి ఇవి వచ్చాయి. వీటి యొక్క పాత్ర ఏంటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, ఎలా అయితే కేంద్రంలో యూపీఎస్సీ ఉంటుందో ఆ మాదిరి. ఇది మెరిట్ సిస్టమ్ అంటే ఎవరైతే బాగా చదివి ఈ యొక్క ఆఫీసర్ల స్థాయి ఉద్యోగాలు చేయగలిగేటటువంటి వ్యక్తులు ఉంటారో ఈ మెరిట్ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులను కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగబద్ధంగా వీళ్ళని సెలెక్ట్ చేయడమే దీని యొక్క పని. సో ఇందులో పారదర్శకత అనేటటువంటిది ఉంటుంది, మెరిట్ని ఆధారంగా చేసుకునే రిక్రూట్మెంట్ అనేటటువంటిది కూడా జరుగుతుంది. అయితే దీనికి హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూపీఎస్సీ అది 1919లో మనకి ఏర్పడింది. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడాలనేటటువంటిది ఇక్కడైతే నిజంగా ఏర్పడింది 1926, కానీ 1935కే మనకి అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా ఈ చట్టం నుంచే వచ్చింది. అప్పుడు మాత్రమే ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు, అప్పుడు ప్రొవిన్సెస్ విడిగా ఉండేవి, ఫెడరల్ సిస్టమ్ ఇలా ఉంది. కాబట్టి అసలు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది మాత్రం 1935. దీనికి కంపోజిషన్ ఏంటంటే దీనికి ఒక చైర్మన్ ఉంటాడు, అలాగే ఇతర సభ్యులు ఉంటారు, గవర్నర్ చేత చైర్మన్ అపాయింట్ చేయబడతారు.
6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ వ్యక్తులకి మనకు ఉంటుంది. అదే యూపీఎస్సీలో అయితే 65 ఏళ్ళు ఉంటుంది. సో వీళ్ళు యూపీఎస్సీకి కూడా వెళ్ళవచ్చు కావాలి అని అనుకుంటే. అయితే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్కి మినిమం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉండాలి. ఇతర క్వాలిఫికేషన్స్ అనేటటువంటివి ప్రిస్క్రైబ్ చేయలేదు, అదంతా కూడా పార్లమెంట్కి వదిలిపెట్టారు. సో ఇట్లాంటివన్నిటివి కూడా సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా గవర్నర్ డిటర్మైన్ చేస్తూ ఉంటారు. గవర్నరే యాక్టింగ్ చైర్మన్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ వేకేట్ అయినప్పుడు కూడా అవన్నీ గవర్నరే మనకు చూస్తారు. అలాగనే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు స్వయం ప్రతిపత్తి కలిగించడానికి, అంటే గవర్నర్ అపాయింట్ చేశాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని తీసేయాలని అనుకుంటే అపాయింట్ చేసిన గవర్నర్ తీయలేడు, ప్రెసిడెంట్ మాత్రమే ఈయన్ని తీయగలుగుతాడు. సో కాబట్టి ఇన్సాల్వెన్సీ, పెయిడ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫర్మిటీ, మిస్బిహేవియర్ అనేటటువంటి చాలా స్ట్రాంగ్ గ్రౌండ్స్ మీద మాత్రమే సుప్రీంకోర్టు ఎంక్వైరీ జరిగిన తర్వాత, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని తీసేయడం జరుగుతుంది. గవర్నర్ కేవలం సస్పెండ్ మాత్రమే చేయగలడు ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో. రిమూవల్ అంతా కూడా రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. ఇదంతా ఎందుకు పెట్టారండి? ఇవన్నీ కూడా వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కలిగించి అద్భుతంగా మెరిట్ సిస్టమ్ ఆధారంగా ధనిక, పేద, బడుగు వర్గాలు, అగ్రవర్గాలు, అగ్రకులాలు, నిమ్న కులాలు అనేటటువంటి తేడా లేకుండా ఏ వ్యక్తికైతే మెరిట్ ఉంటుందో ఆ వ్యక్తిని ప్రభుత్వ ఉద్యోగిగా నియమించడానికి ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు మనం కల్పించినా ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో మనకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే మన చేతగానితనము. ఎంతవరకు అభ్యర్థులు పోరాడతారు చెప్పండి? అరే వాళ్ళు చదువుకోవాలన్నా, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలన్నా, కోర్టుల్లో కేసులు వాదించాలన్నా ఎన్ని చేస్తారు వాళ్ళు? సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. జీవో నెంబర్ 56 అంటాడు ఒకడు, జీవో నెంబర్ 29 అంటాడు ఒకడు. ఏంది ఇవి? 55 జీవో నెంబర్ 55 అంటాడు, 29 అంటారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు, ఏం పెడుతున్నారో అర్థం కాదు. ఒకసారి ఒక చైర్మన్ వస్తాడు, ఇంకొకసారి ఇంకో చైర్మన్ వస్తాడు, ఒకసారి ప్రిలిమ్స్కి లీక్ అయింది అంటాడు, ఒకసారి 34 ప్రశ్నల్లో తప్పులు వస్తాయి. ఏంది ఇదంతా? అరే చిన్న ఎగ్జామ్ పెట్టడానికి ఇంత లొల్లైతే, ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేకపోతే, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలోనే లోపాలు ఉంటే ఇంకేం చేయాలి? దేశంలో ఉండాలన్నా పోవాలన్నా అభ్యర్థులు? సో ఇది వెలువెత్తుతున్నటువంటి ప్రశ్నలు. సో దీనికి భాగంగా రెసిగ్నేషన్ కూడా గవర్నర్కి మెంబర్స్ రెసిగ్నేషన్ అనేటటువంటిది ఇవ్వచ్చు. వీళ్ళ ఇండిపెండెన్స్ కోసం కూడా వీళ్ళ తాలూకా కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అనేటటువంటిది వీళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు మార్చడానికి లేదు. వాళ్ళ అపాయింట్మెంట్లో ఏ కండిషన్స్ వస్తాయి అవే కండిషన్స్ వర్తిస్తాయి. అలాగే శాలరీస్, ఎలవెన్షన్స్, పెన్షన్స్ ఇవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, అంటే వీటికి విడిగా సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ నార్మల్గా వెళ్ళిపోతుంటాయి. బడ్జెట్లో జస్ట్ దీనికి అప్రూవల్ ఇస్తారంతే. సో ఇన్ని స్వయం ప్రతిపత్తి, ఇన్ని ఇండిపెండెన్స్ ఇచ్చినప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పనిచేయట్లేదు. అలాగనే చైర్మన్ ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటారో వాళ్ళు యూపీఎస్సీ చైర్మన్గా కూడా అపాయింట్ చేయొచ్చు, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కూడా చేయొచ్చు. ఇతర గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ అనేటటువంటివి ఉండవు. అలాగే మెంబర్స్ యూపీఎస్సీ మెంబర్స్గా వెళ్ళొచ్చు, లేదా ఎస్సీ చైర్మన్గా కూడా వెళ్ళొచ్చు. సో మెంబర్స్ రీఅపాయింట్మెంట్, వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత మరొకసారి రీఅపాయింట్మెంట్ చేయడానికి వీలు లేదు. సో ఇవి అందులో ఉన్నటువంటి అంశాలు. ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చినటువంటి ఫంక్షన్స్ని కనుక చూస్తే ముందుగా గ్రూప్ 1, గ్రూప్ 2, కొన్ని రాష్ట్రాల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులు అని అంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి అపాయింట్మెంట్స్ని ఇస్తుంది. అలాగనే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేటటువంటి దాంట్లో అడ్వైజరీ రోల్ పాత్రను పోషిస్తుంది. సో మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ కానీ, సిలబస్ చేంజెస్ కానీ, పోస్టులు కానీ, ప్రమోషన్లు కానీ, ఇంటర్ సర్వీస్ ట్రాన్స్ఫర్స్ కానీ, క్యాండిడేట్స్ తాలూకా సూటబిలిటీ కానీ, ఒక ఎగ్జామ్కి అంచనా వేయడానికి ఒక పోస్ట్కి, ఇవన్నీ కూడా అడ్వైజరీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుస్తారు. డిసిప్లినరీ కన్సల్టేషన్ కూడా, అంటే ఎవరైనా ఒక వ్యక్తి కనుక తప్పు చేస్తే దానికి సంబంధించి డిసిప్లినరీ యాక్షన్స్ కానీ, సెన్సర్ కానీ, అలాగే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్లు ఆపడం కానీ, ఫినాన్షియల్ లాసెస్ ఒక ఉద్యోగి ద్వారా వస్తే వాటిని ఎట్లా రికవరీ చేయాలనేటటువంటిది కానీ, డిస్మిషల్ ఆప్షన్స్ కానీ ప్రభుత్వం వీళ్ళ నుంచి కొన్ని సిఫార్సులను కూడా స్వీకరిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్గా ఉన్నాయి. అలాగే యాన్యువల్గా ఒక రిపోర్ట్ ఇస్తారు గవర్నర్కి. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో సాధారణంగా బడ్జెట్ లాంటివి ప్రవేశపెట్టినప్పుడు, లేదా బడ్జెట్ అని కాదు, ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సెషన్లో కూర్చున్నప్పుడు దీనికి సంబంధించి టేబుల్ మీద కూడా పెడతారు. ఆ రికమెండేషన్ యాక్సెప్ట్ చేశారా లేదా, చేయకపోతే ఏ కారణాల వల్ల చేయలేదని కూడా చెప్తారు.
అలాగే జ్యూరిస్డిక్షన్ కూడా మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాలూకా పాత్రని లోకల్ అథారిటీకి కూడా కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కార్పొరేట్ బాడీస్కి, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఉన్నదే చక్కగా నడపట్లేదు మన వాళ్ళు, ఇంకా ఎక్స్టెన్షన్ ఏం చేస్తారు కానీ. సో మేజర్ ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది చూస్తే కనుక క్వశ్చన్ పేపర్ లీక్స్ ఉన్నాయండి. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి ఇవి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2000 సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినటువంటి ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి 2018. 70 కేసులు ఇప్పటి వరకు 7 సంవత్సరాలుగా 70 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. దీనివల్ల 1,70,00,000 మంది స్టూడెంట్స్ ఇంపాక్ట్ అయ్యారు. 2024లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని కూడా అరెస్ట్ చేశారు గతంలో, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ గురించి. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో డిలేస్, ఒక్కసారి నోటిఫికేషన్ ఇస్తారు, 3 సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి. రిజర్వేషన్స్ మీద కోర్టు కేసులకు వెళ్తారు, సిలబస్ల మీద, ఎలిజిబిలిటీ మీద. అరే ఒక ఎగ్జామ్ చక్కగా కండక్ట్ చేయలేకపోతే ఇంకెట్లా? రోజుకి 10 ఎగ్జామ్లు పెడుతుంటాం, ఒక్క ఎగ్జామ్ చక్కగా కండక్ట్ చేయలేరండి రాష్ట్ర ప్రభుత్వాలు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒకవేళ అటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కోపం రావచ్చు, కానీ మీరే చెప్పండి, ఒక్క ఎగ్జామ్ చక్కగా కండక్ట్ చేయలేము పిల్లల కోసం. రేపు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేవాళ్ళే కదా. మీరు ఎగ్జామినేషనే ఎఫిషియెంట్గా పెట్టకపోతే రేపు ప్రభుత్వాల్లోకి వచ్చి వీళ్ళు ఎఫిషియెంట్గా ఎట్లా పనిచేస్తారు? మీరు రిజల్ట్ ఏమి ఈల్డ్ చేస్తారు? ఇది ఆలోచించాలి. అలాగే సెలక్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు అన్రిజాల్వ్డ్గానే ఉంటాయి. రాసేటప్పుడు ఎఫిడవిట్ రాయించుకి ఇస్తారు. ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలో, ఈ ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందని బాధపడాలో అభ్యర్థికి తెలియదు. సో అట్లానే కరప్షన్ అండ్ బ్రైబరీ, ఎగ్జామినేషన్లో స్కాండల్స్, బ్రైబరీ క్రైసిస్ ఇవన్నీ ఉంటాయి. వ్యాపం స్కామ్ మధ్యప్రదేశ్లో ఎంత పెద్ద స్కామ్ అది. సోషల్ మీడియాలో రూమర్స్, అఫీషియల్ క్లారిఫికేషన్స్ అనేవి ఇవ్వరు ఎవడు కూడా. ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో ఒకరు మెసేజ్ పెడతారు, దీనివల్ల ప్రొటెస్ట్లు, ఎగ్జామినేషన్లో బాయ్కాట్స్, చదవడం తప్ప అన్నీ చేస్తున్నారు పిల్లలు అనేటటువంటి పరిస్థితికి పబ్లిక్ సర్వీస్ కమిషన్సే దిగజారుస్తున్నాయి. అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అపాయింట్మెంట్స్లో ఎక్కువగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే చాలామంది ఇండిపెండెన్స్ కాంప్రమైజ్ అయ్యి ఫేవరెటిజంతో, డబ్బులతో పోస్టులను అమ్మేస్తున్నారు అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే అవుట్డేటెడ్ సిస్టమ్స్, మ్యాన్ పవర్ ఉండదు, లాజిస్టిక్స్ ఉండదు. ఎగ్జామినేషన్ పేపర్ ఎందుకు లీక్ అవుతుందండి? ఏ పీడిఎఫ్కి పాస్వర్డ్ పెట్టి కేవలం చైర్మన్ మాత్రమే పాస్వర్డ్ ఓపెన్ చేయాలనే రూల్ పెట్టలేరు. చిన్న రూల్ కదండి, చిన్న చిత్తగా బ్యాంకులు చేస్తున్నాయి ఇవాళ రేపు. సో కాబట్టి ఇట్లాంటివి. అలాగనే కాగ్ దీని మీద రిపోర్ట్ కూడా ఇచ్చింది, ప్లానింగ్ సరిగ్గా ఉండట్లేదు, షార్టేజెస్ ఉంటున్నాయి, ఎగ్జామ్ తాలూకా సెక్యూరిటీ కరెక్ట్గా ఉండట్లేదు. ఇవన్నీ అందులో ఉన్నటువంటి సమస్యలు. అట్లానే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఎక్స్టర్నల్ ఆడిట్స్ కానీ, పార్లమెంటరీ ఓవర్సైట్ కానీ చాలా తక్కువ ఉంది. పార్లమెంట్లో ఎక్కడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి మాట్లాడరు. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదన్నా వేస్తే ఇవ్వరు, మార్క్స్ ఇవ్వండి అని ఆర్టీ వేస్తే ఇది ఇవ్వకూడదు అంటారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్షన్ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ గ్యాప్స్, ఇవన్నీ కూడా మనకి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చెప్పారు, ఒక రిపోర్టే ఇచ్చారు దీని మీద. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నోటిఫికేషన్ని క్యాలెండర్ చేయాలా? అరే మీరు 50 ఇవ్వండి, ప్రతి సంవత్సరం పోస్టులు ఇవ్వండి, హ్యాపీ కదా. ఇప్పుడు ఒకేసారి 550 పోస్టులు ఇచ్చే బదులు 563 10 ఏళ్లలో ప్రతి సంవత్సరం 50 పోస్టులు ఇస్తే తప్పేముంది? బర్డెన్ కూడా తగ్గుతుంది ప్రభుత్వానికి. సో కాబట్టి వీటి మీద మీ అభిప్రాయాలను దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లానే ఐడెంటిఫై 10 ఎసెన్షియల్ వాల్యూస్ నీడెడ్ ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వెంట్, డిస్క్రైబ్ ద వేస్ అండ్ మీన్స్ టు ప్రివెంట్ నాన్ ఎథికల్ బిహేవియర్ ఇన్ పబ్లిక్ సర్వెంట్. 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.